హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి నేయప్రియ ఛానల్. ఈరోజైతే మా చిన్నోడికి బుక్స్ అన్నీ ఏమేమి తెచ్చాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే స్కూల్లో బుక్స్ అయితే తీసుకున్నాము. స్కూల్లో బుక్స్ తీసుకున్న తర్వాత షూజు, మళ్ళీ నోట్స్లు అవన్నీ రాస్తారు కదా. నోట్స్లు చాలా తక్కువ ఉన్నాయి పిల్లలకి, బుక్సే చాలా ఎక్కువ. నోట్స్ ఓన్లీ 5 రాశారు. లాస్ట్ ఇయర్ నుండే నోట్స్ తక్కువ అయిపోయాయి. టెక్స్ట్ బుక్సే ఎక్కువ. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా, అవన్నీ టెక్స్ట్ బుక్సే. చిన్న చిన్నగా సన్నంగా ఉన్నాయి, కాకపోతే చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ అట్టలు వేసేసరికి 3 hours అయితే అయింది. మళ్ళీ పాప నేను ఇద్దరం కలిసి వేసాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బరువు ఉన్నాయి. నాకే అసలు లేపడానికి రావట్లేదు. ఇక వాళ్ళు రోజు అవి వేసుకొని మళ్ళీ పైనకి ఎక్కాలన్నమాట. కింద కూడా కాదు, పై ఫ్లోర్లో ఉంటారు కదా పిల్లలు. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా చిన్నోడిది, నాకు ఇట్లా కరెక్ట్గా తెలియదు. సెకండ్ ఫ్లోర్ ఎక్కాలనుకుంటా. ఇక పైకి ఎక్కేసరికి అయితే చుక్కలు కనిపిస్తాయి ఇన్ని బుక్స్ వేసుకొని నిజంగా పిల్లలకి. కానీ పిల్లలు చిన్న వయసులో కూడా అంతంత హోంవర్క్లు కూడా ఇవ్వొద్దంట. అది ఎంతవరకో నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇదే కొంతమంది ఏమంటారంటే, పునాది కరెక్ట్గా ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది అని అంటారు. ఫస్ట్ చదవండి, తర్వాత రావాలి అంటే రాదు అంటారు. రెండు కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అంటారు. పెద్ద అయ్యాక చదవరు కదా, చిన్నగా ఉన్నప్పుడు చదివిపోతే కరెక్ట్గా అంటారు. ఏంటో మరి ఇక అది అదృష్టం అనిపిస్తుంది నాకైతే, చదువు అవ్వడానికి, చదువు మంచిగా రావడానికి. కొంతమంది ఎంత చదివినా అప్పుడే మర్చిపోతారు. కొంతమంది ఇట్లా చూసి ఇట్లా బట్టి పట్టేస్తారు అన్నట్టు కదా, అది అదృష్టం అనిపిస్తుంది నాకైతే, నా వరకు నాకు. ఇంకా బుక్స్ అయితే అన్నీ తీసి చూపించాను కదా. ఇక మళ్ళీ అట్టలేసేటి పిన్నులు, పెన్సిల్, ఇవన్నీ చాక్ మార్క్స్, ఎరేజర్స్, ఇవన్నిటికీను 1200 అయ్యాయి. బ్యాగ్ కూడా ఉంది అందులో. ఈ 1200లో బుక్స్కి ఏమో 5000 అయ్యాయి. నోట్స్కి, అట్టలు వేసే వాటికి, బ్యాగుకి అవన్నిటికీ 1200 అయ్యాయి. షూస్కి, బ్లాక్ షూస్కి ఏమో 250 తీసుకున్నారు. వైట్ షూస్కి ఏమో 500 ఫ్రెండ్స్. నిజంగా 650 చెప్పారు. ఆ వైట్ షూ ఇట్లా ఏమంటారు, ఎలాస్టిక్ లాగా వచ్చాయి, అవి కాస్ట్ ఉంటాయంట. మా చిన్నోడు అవే కావాలి అన్నాడు. బ్లాక్ కూడా ఎలాస్టికే తీసుకుంటా అన్నాడు. కాకపోతే ఆ ఎలాస్టిక్ మనము పిల్లలు దుమ్ములో ఆడతారు. ఇక వారంలో ఒక్కసారైనా 2 సార్లు అయినా కడుగుతాము. అట్లా ఎలాస్టిక్వి తీసుకుంటే కడగడం వల్ల ఎలాస్టిక్ ఉండయి, చిన్నుపోతాయి, వేస్ట్ అవుతాయి అనేసి అంటే, వైట్ అన్న తీసుకుంటాం మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అంటే, ఇక వాళ్ళ డాడీ సరేలే తీసుకొని అని అన్నారు. కానీ ఎక్కువ పిల్లలు నీట్గా ఉంచుకోరు కదా, దుమ్ములో ఆడితే ఖచ్చితంగా కడుగుతాం వారంలో 2 సార్లు. నేనైతే వారంలో 2 సార్లు కడుగుతాను. బ్లాక్ షూ అయితే. వైట్ షూ అయితే వారంలో ఒక్కసారి కడుగుతాను. ఇక అందుకే ఇక ఒక షూ అయితే అవి ఎలాస్టిక్కి తీసుకున్నాము. కానీ కాస్ట్ అయితే ఎక్కువనే పడింది, 500 తీసుకున్నారు. ఇక సాక్స్లు కూడా తీసుకున్నాము. ఇక ఒక బ్యాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్, నిజంగా నాకు అన్నీ పర్లేదు అనిపించింది కాస్ట్. కాకపోతే బ్యాగే కొంచెం రేట్ ఎక్కువ పడింది. బుక్స్, అట్టలేసేటివి, పిన్నులు, పెన్సిల్ అవన్నీ బుక్స్, నోట్ బుక్స్ 5, పెన్సిల్, బ్యాగు అవన్నీ కలిపి 1200 పడింది ఫ్రెండ్స్. ఆ 1200లో బ్యాగ్ ఎంత పడిందో కామెంట్ చేయండి. ఎంత పెట్టొచ్చు ఈ బ్యాగుకు కాస్ట్ అనేది ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే కాస్ట్ అయితే ఎక్కువే పడింది అనిపిస్తుంది. మీరు చెప్పండి, చూద్దాం ఎంత పడింది అనేది. కానీ బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది, కానీ కొంచెం ఎక్కువే పడింది అనిపించింది. 5 నోట్ బుక్స్, 2 పెద్దవి అట్టలేసేటివి, పెన్సిల్స్, చక్మార్ డబ్బా, ఎరేజర్ డబ్బా, అవన్నీ పిన్నుల డబ్బా, అవన్నీ ఈ బ్యాగు మొత్తం 1200 పడింది. దీనికి ఎంత పడుతుందో ఎవరికైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రేట్ కరెక్ట్గా బ్యాగు రేట్ చెప్పలేదు, నాకైతే ఎక్కువ పడింది అనిపించింది. మీరు కామెంట్ చేస్తే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, మరి ఉంటా. మీ పిల్లలు ఎంతవరకు వచ్చినాయి బుక్కులు, అన్నీ సెట్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక చిన్నోడిదైతే ఒక స్కూల్ డ్రెస్ పెండింగ్ ఉంది, మిగతా అన్నీ అయిపోయినట్టే. ఇక 1 month